ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల యేసే పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మనం ప్రేయర్ సిరీస్ స్టార్ట్ చేద్దామని మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణచే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముందుగా ప్రేయర్ ఇంట్రడక్షన్ని చూద్దాము. ప్రార్థన ఉపోద్ఘాతం. మరి ప్రార్థన అంటేనే అర్థము ప్రా అంటే వెరీ ఎక్సెసివ్లీ అని, అర్థన అంటే అర్థించడం, అడగటం అని. అంటే ప్రభు పాదాల చెంత ప్రార్థనని మనం చాలా ఈగర్గా, ఎక్సెసివ్గా, అధికముగా అర్థించడం అని తెలుగులో అయితే. మరి చాలా మంది ప్రార్థనకి ఎక్రోనిం ఇచ్చారు. PRAY. ప్రేకి P స్టాండ్స్ ఫర్ ప్రైజ్, R రిపెంట్, A ఆస్క్, Y ఈల్డ్. మరి స్థితిని మారుస్తే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. స్తుతి అడ్డుగా ఉన్న కోటకోడలను కూలిస్తే ప్రార్థన కాపుదలుగా ప్రాకారాలను కడుతుంది. మరి ప్రార్థన హిస్టరీ చూస్తే మరి ఎనోషు కాలంలో ప్రార్థన చేయటం ఆరంభమైనట్టు మనం లేఖనాలు చూడగలుగుతాము. ఆదికాండము 4:25 మరి హేబేలుకు ప్రతిగా షేతు అనే కుమారుణ్ణి మరి ఆదాము అవ్వలకి ఇవ్వటం. షేతు కుమారుడే ఎనోషు. మరి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయనని మనం 26 అంటే ఆదికాండము 4:26 చూడగలుగుతాం అన్నమాట. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రేయర్ అనే ఆ టర్మ్కి మరి దేవుడు నాకు బయలుపరిచిన ఎక్రోనిం చూచినట్లయితే P పవర్, R రివైవ్, A అచీవ్స్ ఇంపాసిబుల్, Y ఈల్డ్, E ఎంకరేజెస్ అండ్ ఎంపవర్స్, R రిజాయిసెస్. పవర్ అంటే శక్తినిస్తుంది ప్రార్థన, రివైవ్ ఉజ్జీవింపజేస్తుంది, అలాగే అసాధ్యమైన కార్యాలను సాధించేలా చేస్తుంది, అలాగే ప్రతిఫలాన్ని ఇస్తుంది, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, ప్రోత్సహిస్తుంది, అలాగే అధికారాన్ని అనుగ్రహిస్తుంది, రిజాయిస్ సంతోషాన్ని ఇస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ మరి ఇది చూసినట్లయితే ప్రేయర్ ఎవ్రీడే అని స్టాన్లీ ఆర్ ఫౌండర్ ఆఫ్ బైబిల్ బ్లెస్సింగ్ యూత్ మిషన్ అన్నమాట. మరి వీరు 366 ప్రేయర్స్, 26 సబ్జెక్టులను కవర్ చేస్తూ మరి సాల్వేషన్ టు సెకండ్ కమింగ్ అంటే రక్షణ నుండి రెండవ రాకడ వరకు కవర్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే ప్రేయర్ ఈజ్ నాట్ ఏ సబ్జెక్ట్. ప్రార్థన అనేది ఒక సబ్జెక్ట్ కాదు. టు టీచ్ ఆర్ లెర్న్ అంటే మనం నేర్చుకోవటానికి కానీ బోధించటానికి ప్రార్థన అనేది సబ్జెక్టే కాదు. సబ్జెక్ట్కి బౌండరీస్ అలాగే సిలబస్ ఇలా ఉంటుంది. బట్ ప్రేయర్ ఈజ్ వెరీ యూనిక్. ఇది చాలా శ్రేష్టమైనది, ప్రత్యేకమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఇట్స్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ పర్సన్స్ టు పర్సన్ అండ్ టైం టు టైం. అది సమయానుకూలంగా మారుతూ ఉంటుంది. వ్యక్తికి మధ్య కూడా ప్రార్థన అనేది మారుతూ ఉంటుంది అన్నమాట. మరి ప్రార్థనకి షరతులు, పరిమితులు, పరీక్షలు ఉండవు. మరి బైబిల్ క్విజ్లు, సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నట్టు మరి ప్రేయర్కి ఎక్కడా కూడా మరి కాంపిటీషన్స్ పెట్టినట్టు మనం చూడమన్నమాట. దానికి ఎగ్జామ్స్ ఉండవు. మరి ఎవరు విన్ అయ్యారు, ఎవరు బాగా ప్రార్థన చేశారు అన్నది మరి ప్రార్థనకైతే ఉండదు. మరి డిసైడ్ చేయలేము కూడా, ఎందుకంటే ఎవరి భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి, బంధకాలను బట్టి, బలహీనతలను బట్టి ప్రార్థనలో వారు నడిపించబడతా ఉంటారు. మరి వాక్యము వింటున్న వారిని కదిలిస్తే మరి ప్రార్థన దేవాది దేవుని కదిలిస్తుంది అంట. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనాన్ని కదిలిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థన అనేది ప్రశస్తమైనది, మరి శ్రేష్టమైనది. దేవునికి స్తోత్రం. ప్రార్థన సరిచేస్తుంది, నిలబెడుతుంది, ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది, మరి విశ్వాసంలో మనల్ని స్థిరపరుస్తుంది అన్నమాట. అంతటి ప్రాముఖ్యత గల ప్రార్థనని మరి సిరీస్ లాగా స్టార్ట్ చేయాలని మరి మొదటిగా హెవెన్లీ ప్రేయర్తో ప్రభు పరలోక ప్రార్థన, ఆ ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. ప్రభు చిత్తానుకూలంగా మరి ఆయన నడిపించిన విధంగా మరి సిరీస్ని స్టార్ట్ చేసుకుందాం. అంత మాత్రమే కాదు, కానీ మరి ప్రేయర్ పోస్టర్స్, ప్రార్థనలో భంగిమలు, ప్రార్థనలో రకాలు, అలాగే ప్రార్థన ఆలకించిపోవటానికి వారి మనవి చొప్పున అనుగ్రహించబడటానికి మరి అవరోధంగా ఉన్న కారణాలను వీటిని కూడా చూద్దాము. అలాగే సాతానికి ఇష్టం లేని కార్యం ప్రార్థించటం. సాతాను భయపడేది ప్రార్థనకి, సాతానికి చేతకానిది ప్రార్థనే. మరి వాడు మనకంటే కూడా బాగా వాక్యం చెప్పగలడు, బాగా ద గ్రేట్ మ్యూజిషియన్. మరి అంతటి ప్రాముఖ్యత కలిగింది ప్రార్థనేనండి. మరి మనిషి మరణమైన
ప్రార్థన అన్ని వేళల్లో అన్ని కాలంలో సజీవంగా ఉంటుంది. విజ్ఞాపనలు ఎప్పటికీ వ్యర్థమైపోవు. ప్రార్థనలో పోరాడినది ఎప్పుడు కూడా ఇట్ విల్ నెవర్ గోస్ ఇన్ వెయిన్ అండి. ఎప్పుడు కూడా ప్రార్థన సజీవంగా ఉంటుంది, ప్రతిఫలాన్ని ఇస్తుంది అన్నమాట. మరి అంత మాత్రమే కాదు కానీ ప్రార్థన అసాధ్యమైనవి సాధించడానికి, అలాగే ఆదరణ కలిగిస్తుంది, ఇబ్బందుల నుండి విడుదలను ఇస్తుంది. అలాగే ఆ వేళ ఈ వేళ అనేది కాదు కానీ అన్ని వేళల ప్రార్థన ప్రయోజనకారిగా ఉంటుంది, ఉన్నతంగా నిలబడుతుంది. ఊహించలేని కార్యాలు చేయటానికి ప్రార్థన చాలా ఉత్తమమైనది అనమాట. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నాకు నీకు అలాగే దేవాది దేవునికి ఒక వారధి లాంటిదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. మరి అంటూ ఉంటారు కదా, ప్రేయర్స్ గో అప్, బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. మనం చేస్తున్న ప్రార్థనలు ఇంపైన సువాసనగా ఆయన ఆగ్రానించి ఆశీర్వాదాన్ని కిందకి కురిపిస్తారు అని మనం ఈ రీతిగా చెప్తూ ఉంటారనమాట. అలాగే చాలా మంది మరి ప్రార్థనకి వెళ్ళారా, ప్రార్థన చేసుకున్నారా, వాక్యం చదివారని ఈ రీతిగా అడుగుతూ ఉంటారనమాట. అంటే ప్రార్థనకి అంత ఇంపార్టెన్స్ ఉంది. చిన్నపిల్లలను కూడా సండే క్లాసులో ఈ వారం అంతా ప్రార్థన చేశారా అని కంపల్సరీ క్వశ్చన్ రైజ్ చేస్తారు ఆయా సండే క్లాస్ టీచర్స్. ప్రార్థన అన్నది ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతి క్రిస్టియన్ కూడా ఒక ఊపిరిలాగా అనమాట. మరి ఏ పరిస్థితులు అయినప్పటికీ మనం ప్రార్థనలో మరి అడిగింది పొందుకోలేకపోయినప్పటికీ ప్రార్థించకుండా ఏ క్రిస్టియన్ కూడా ఉండలేరు అనమాట. అది జీవితంలో ఒక మరి శ్రేష్టమైన ప్రాముఖ్యమైన భాగం అయిపోయింది. అది మనం ఇంకా రోజు చేసే దినచర్యలో ఒక భాగం అయిపోయింది. మరి దేవుని మీద అలిగినా కానీ, అంటే చాలా మంది ఇంకా నేను ప్రార్థించినాను అనుకుంటారు కానీ ప్రతి క్రిస్టియన్ కూడా ఇంకా ప్రార్థన అనేది చేయకుండా ఉండలేరు అన్నమాట. అది ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ప్రార్థనే ఊపిరిగా, ప్రార్థనే ఆయుధంగా, ఔషధంగా మరి నడిపించబడతా ఉంటాము. దేవునికి స్తోత్రం. మరి ప్రార్థనే ఆయుధంగా మరి అంధకార శక్తులతో మరి ఇహలోక నాదంతో మరి పోరాడి గెలవటానికి, అలాగే అనారోగ్య పరిస్థితిలో పరమౌషధంగా ఆరోగ్యాన్ని, ఆయుష్కాలను అనుగ్రహించడానికి కూడా ప్రార్థన చాలా ప్రయోజనకారి. అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ కూడా మనం ప్రభు చిత్తమైతే ధ్యానించుకున్న ప్రేయర్ సిరీస్. నిజంగా దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇంకా ప్రార్థన అనే మాట మీద ధ్యానించడానికి ఇంకా జీవితకాలం సరిపోతుందేమో అన్నట్టు అన్ని అనుభవాలను దేవుడు మరి బయలుపరుస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ లీడింగ్ కోసం మీరందరూ ప్రార్థించండి. మరి ఇది జస్ట్ ఇంట్రడక్షన్లో భాగంగా మరి పరలోక ప్రార్థనతో మనం ఈ ప్రేయర్ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాము. మరి వీక్లీ వన్స్ మరి ఒక సిరీస్ లాగా, ఎపిసోడ్స్ లాగా ధ్యానించాలని ప్రభు ప్రేరేపణతో నడిపించబడతా ఉన్నాము. మరి మీరు కూడా కంపల్సరీ మీ వ్యక్తిగత ప్రార్థనలో మరి ప్రభు ఈ పరిచర్ను బలపరచులాగున మరి అనేక మంది మరి ఈ పరిచర్య ద్వారా మేలులు, దీవెనలు, రక్షణ కార్యాలను చూడాలని, మరి కుటుంబాలుగా పట్టబడిలాగా మీరందరూ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్య నిమిత్తము, అలాగే అల్పురాలను, అయోగ్యురాలను, బలహీనరాలను నా కోసం కూడా మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించగలరని ఈ చిన్న కొలది ఈ ప్రార్థన అనే ఇంట్రడక్షన్ ప్రభు పాదాల చెంత ముగిస్తా ఉన్నాను. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.